బీఆర్ఎస్ అంటే మన పార్టీ, మన ఇంటి పార్టీ అని తెలంగాణ జనం అనుకుంటారు. తెలంగాణ తెచ్చుడు కాదు, తెచ్చిన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసిన కేసీఆర్ సార్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఈ మాట మల్లో మల్కలు చూసేసిరు మన పల్లె జనం. సర్పంచ్ ఎలక్షన్లల్లా షేయి పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి ఊరు వాడ గులాబీ జెండాను రేపరేపలాడిచ్చిరు. అగో నిజంగా ఈ పంచాయతీ ఎలక్షన్లు షేయి పార్టీకి పెద్ద కరెంటు షాకే ఇచ్చిన ఊళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలగాన్ని చూసి ఇక షేయి పార్టీలకు చక్కర వచ్చినట్టు అయింది కావచ్చు. ఇక ఓదిక్కు అధికారంలో ఉన్నది షేయి పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ సారే ఊళ్ళల్లో ప్రచారం చేసిండు. మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలల్లా కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిరు. ఇక బీఆర్ఎస్ లీడర్ల మీద దాడులు చేసిరు, కేసులు పెట్టిరు, ఇంటికెళ్ళి బయటికి రాకుండా చేసిరు. అయినా కానీ జనం మనసును మాత్రం మర్చిపోలేకపోయారు. ఎన్ని చేసినా పల్లె జనం బీఆర్ఎస్ పార్టీ దిక్కే నిలబడ్డారు. లెక్కకైతే ఏ ఎలక్షన్లు నడిచినా అధికారంలో ఉన్న పార్టీనే జనాలు గెలిపిస్తారు. అధికార పార్టీని గెలిపిస్తేనే ఊరికి మంచిగా నిధులు మంజూరు అయితే అనుకుంటారు. కానీ ఈ తాప జనం గట్లా అనుకోలే. ఊరికి నిధులు రాకుంటే మాయ కానీ రేవంత్ సార్కు బుద్ధి చెప్పుడే కావాలి అన్నట్టు చేసిరోళ్ళ చాలా మంది అభ్యర్థులను తుక్కుగా ఓడగొట్టారు. రేవంత్ సార్ మీద కోపాన్ని సర్పంచ్ అభ్యర్థుల మీద చూయించారు. సరే బీఆర్ఎస్ కంటే షేయి పార్టీ ఎక్కువ జాగాలల్లా గెలిస్తే గెలవచ్చుగాక, కానీ అది ఒక గెలుపు కూడా గానే కాదని అంటారు. మొత్తం 3834 జాగలల్లా ఎన్నికలైతే అధికారంలో ప్రతిపక్షం పార్టీల గెలుపులు కొన్ని జాగల ఫరకిచ్చినాయి. అంటే పోయినసారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొదటి విడతల 3701 జాగలల్లా ఎలక్షన్లు నడిచినాయి. అప్పుడు బీఆర్ఎస్ 2444 జాగలల్లా గెలిచింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న షేయి పార్టీ ఏమో 826 స్థానాలే గెలుచుకున్నది. కానీ ఇప్పుడు చూడు 3757 జాగలల్లా ఫలితాలు చెప్తే అందులో బీఆర్ఎస్కు 1345 వచ్చినాయి. షేయి పార్టీ ఏమో 1702 జాగలల్లా గెలుచుకున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీఆర్ఎస్ను మాత్రం అందుకోలేదన్నట్టు. ఇక ఈ తాప గెలిచిన కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కూడా 10 ఓట్లు, 20 ఓట్లు, 50 ఓట్ల ఫరక్తోనే గట్టెక్కిరు. అదే బీఆర్ఎస్ తరఫున గెలిచి అభ్యర్థుల 100,000 మెజారిటీతోని గెలిచిరు. చాలా మంది మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత ఊర్లల్లా మండలాల్లో కూడా గులాబీ జెండానే రేపరేపలాడింది. ఆఖరికి సీఎం రేవంత్ సార్ సొంత మండలంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచిరంటే ఇక రేవంత్ సార్ మీద జనాలకు ఎంతగానో కోపం ఉన్నదో, సార్ పాలన మీద ఎంత గరం మీద ఉన్నారో తెలుస్తూనే ఉన్నది కదా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం, నాయకత్వం.